ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు కృష్ణమోహన్ మైలవరపు. ఇవాళ మాకు ఎంతో ఆనందకరమైన విషయం ఇది. కొణిదెల నిహారిక గారికి ఒక 2 జాతీయ అవార్డులు రావటం చాలా ఆనందం కింద ఉంది. అది మాకే వచ్చినంత ఆనందం కింద ఉంది. ఎంచేతంటే చిన్న వయసులో అమ్మాయి ఒక నిర్మాతగా, ప్రొడ్యూసర్గా మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ. ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నామంటే, అమ్మాయి పాపం చాలామంది కొన్ని విషయాల్లో ఒక కుటుంబంలో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక పక్క నుంచి కుటుంబం, ఒక పక్క నుంచి బయట సంఘం, అందులో మెగా ఫ్యామిలీ. ఇవన్నీ ఇబ్బందులు ఆవిడకి కొన్ని విషయాలు చేసేటప్పుడు అన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఈ లోపు ఆవిడని చాలామంది కొన్ని విషయాల్లో చాలా ట్రోలింగ్ చేశారు. అవి ఏమీ కొంచెం కూడా పట్టించుకోలేదు అమ్మాయి. పట్టించుకోకుండా తన పనేదో తను చేసుకెళ్ళింది. ఎవరు ట్రోల్ చేసినా అసలు నాకు అనవసరం, నా పనేంటో నేను అనుకుని వెళ్ళిపోయింది చక్కగా. అమ్మాయిని చూస్తే నాకు అందుకే చాలా ఆనందం అవుతుంది. ఎప్పుడు నవ్వుమోహం చక్కగా. ఈ జాతీయ అవార్డు తీసుకుందంటే మేము తీసుకున్నంత ఆనందం కింద ఉంది అమ్మాయి విషయంలోనూ. అది ఆ డైరెక్టర్ కూడా మా ఊరు అతనికి కూడా శుభాకాంక్షలు. టోటల్ యూనిట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనికి మూల కారణం కూడా చెప్పాలంటే కొణిదెల నాగబాబు గారు. ఆయన మోటివేషన్ చాలా బాగుంటుంది. ఏంటంటే ఎవరినైనా మంచి పాపని రకరకాల ట్రోలింగ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే అసలు కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా అమ్మాయికి చక్కగా మోటివేట్ చేసి, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ప్రొడ్యూసర్గా ఆయనకుండే అనుభవం చక్కగా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చి, వెనకాల తండ్రి సహకారం చాలా ఉంది. ఆర్థికంగా ఏంటి, సామాజికంగా ఏంటి, ఆయన ఇచ్చిన సహకారం ఇంచుమించుగా 50% పైన ఆయనదే సహకారం ఉంటుందని నేను అనుకుంటాను. జనరల్గా సహజంగా ఎలా ఉంటుందంటే తల్లి తండ్రి సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం, అవును తండ్రిగా అతని బాధ్యత అవుతుంది, ఒక కూతురికి చెప్పడంలో పెద్ద గొప్పే ఉంది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ నాగబాబు గారి విషయంలో ఆ ప్లేస్లో కూతురే కాదు, ఏ వ్యక్తి ఉన్నా ఆయన అలాగే చేస్తాడు. ఆయన మోటివేట్ చేస్తాడు, సహకరిస్తాడు. ఎంతో సహకారం, ఫైనాన్షియల్గా ఏంటి, ఇంకో రకంగా ఏంటి, ఏ రకంగా అయినా సరే ఆయన చేతనైనంత సాయం ఎవరికైనా చేసి అందులో తృప్తి పొందుతాడు ఆయన. ఆయన దగ్గర అది ఉంది. అంటే మొత్తం ముగ్గురు అన్నదమ్ములంతా మరి ఏ రకంగా అంజనాదేవి చల్లని కడుపులో పుట్టారు, మొత్తం ముగ్గురు అంతే ఆ రకంగా వెళ్ళేవాళ్ళే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా కూతురికి మోటివేట్ చేసింది ఆయనే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు నేను నేల మీద, భూమి మీద బతికే ఉన్నానంటే నాగబాబు గారి సలవానే చెప్పాలి. ఆయన వల్లే నేను ఇంకా ఈ భూమి మీద ఉన్నాను ఇప్పటికి. అది ఇప్పుడు మర్చిపోలేను, నా జీవితాంతం మర్చిపోలేను. 20 ఆగస్టు 2020 ఆగస్టు 6న నా మిస్సెస్ కరోనాలో వెళ్ళిపోయింది. ఆవిడ కరోనా దెబ్బకి. అప్పుడు నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, పిచ్చలో ఉండిపోయాను. ఏంటో నాకు సడన్గా వెళ్ళిపోవటం, మొత్తం కుటుంబం అంతా భిన్నం అయిపోయినట్టు అయిపోయింది మా బ్రతుకు. ఆ టైంలో ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చేటప్పటికి గబుక్కుని ఆయనకు ఎలా తెలిసిందో నాగబాబు గారికి వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేసి, ఏంటి పరిస్థితి, ఏదో నేను విన్నాను ఏంటని ఇలాగని చెప్తాను. వెంటనే నాకు చెప్పొద్దు అని చెప్పి చాలా సీరియస్ అయ్యి మా మీద ఇమీడియట్గా ఒక్క 5 మినిట్స్ ఫోన్ పెట్టాను. ఒక్క 5 మినిట్స్లో మళ్ళీ మాకు
మావి అపోలో వైజాగ్ అపోలోలో బెడ్స్ అప్పుడు అసలు బెడ్స్ దొరుకుతలేదు, ఏమి దొరకట్లేదు. అసలు అదొక ఇందులో నాకైతే ఏం తెలియట్లేదు. నేనైతే ఒక ట్రాన్స్‌లో ఉన్నాను. ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయినా. ఆ టైంలో ఆయన గబగబా మమ్మల్ని అక్కడ బెడ్స్ లేవన్నా సరే ఆయన అరేంజ్ చేసి మమ్మల్ని అక్కడ పెట్టి, ఏమైనా సరే మీరు చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పి చేశారు. కాకపోతే అక్కడ చాలామంది ఏంటంటే ఆయన మంచి పని చేశాడు. అక్కడితోటి ఎవరైనా జాయిన్ చేసాడు, ఇంక డాక్టర్లు చూసుకోవాలి, మనకు సంబంధం ఏముంటుంది ఇంకా అనుకుంటారు సహజంగా ఎవరైనా. కానీ నాగబాబు గారి పరిస్థితి అలా కాదు. చేర్పించిన తర్వాత నాకు ఉదయం సాయంత్రం కనీసం పావుగంట చెప్పి రోజు ఫోన్ చేయటం, మాట్లాడటం, మీరు పోరాడాలి, యోధుల్లాగా పోరాడాలి కరోనా మీద, మీరేమైనా సరే మనకు మీ ధైర్యమే మీకు మా మెడిసిన్, గొప్ప మందు అది, మీరు ఏమైనా సరే మీరు చేయాలి. మీ గురించి అని అనుకుంటారేమో, కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి కూడా మీరు ఆలోచించాలి. వాళ్ళ ఆవిడ మిస్ అయింది, పిల్లలు ఎంత బాధలో ఉంటారు అసలు. ఆ బాధ నుంచి ఆ టైంలో మీరు కూడా అండలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అవన్నీ ఆలోచించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక యోధుల్లాగా చేయాలి అని రోజు నాకు ఒక డెమో, యోగా, యోగాలు ఇది చేయండి, ప్రాణాయామం ఇది చేయండి, ఆవిరి పట్టండి, అదే ఊదిది ఉంటుంది అయ్యి చేయండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, మీకు నేను ఆ డాక్టర్ గారితో చెప్పాను, మీకు అంతా బాగుందంట, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండాలి మీరు అని. ఆయన ఆయన ఏంటి, నేనేంటి, నాకు అంత చెప్పవలసిన పని ఆయనకి ఏంటి అసలు? వారం 10 రోజులు ఉన్నాను అక్కడ. వారం 10 రోజులు పొద్దున్న సాయంత్రం కూడా ఫోన్ చేసి, అప్పుడు వరకు ఒక వైరాగ్యంలో ఉన్నా నేను. ఏంటి ఈయన ఇంత ఇదిగా నా గురించి ఇదవుతున్నాడు ఆయన, ఆయన గురించి అన్నా నేను బతకాలి. ఎందుకంటే ఇంత కష్టపడి నా గురించి చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఆనందం ఏంటో తెలుసా? ఏమీ అక్కర్లేదు ఆయనకి. మనం మళ్ళీ బతికి మళ్ళీ బయటకు వచ్చి ఆయన చేసింది చక్కగా సక్సెస్ అయ్యి ఆయన ఆనందంగా ఉన్నాడంటే ఆయన ముఖంలో ఆనందం అంతా ఇంత కాదు, అదే తృప్తి ఆయనకి. మనం ఏమి వాళ్ళకి చేయక్కర్లేదు, అదే ఆయనకి ఆనందం. ఆనందం చూడాలని నాకు కూడా అనిపించి ఏమైనా సరే ఆయన గురించి చెప్పిన. అప్పుడు వరకు మైండ్ స్థిమితం లేనోడు నేను ఎంతో కష్టపడి మళ్ళీ అవి ఇవి చేసి చెంది మొత్తం మీద బయట అడగటం. జనరల్గా నాకు అది ఏదన్నా అంటారు, రక్తంలో 350 నుంచి 400 లోపు ఉండాలంట. అటువంటిది 7,600 వరకు వెళ్ళిపోయింది నాకు. అప్పటికప్పుడు అవన్నీ సెటరేట్ చేసి ఇచ్చింది బొత్తుతానని నేను అనుకోలేదు. మా అబ్బాయికి రోజు చేయటం చెందటం నిజంగా ఆయన రుణం తీర్చుకోలేంది. అటువంటి వాళ్ళు కాబట్టే అమ్మాయి మళ్ళీ సక్సెస్ అయ్యి ఇంకా మంచి ఇంకా వృద్ధిలోకి వెళ్ళే అమ్మాయి మంచి పేరు తండ్రికి తెత్తది, గ్యారెంటీగా తెత్తది. ఎప్పుడు నవ్వుమోక వాళ్ళ తండ్రిలాగా ఆవిడకి కూడా. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఆ అమ్మాయి మీద చాలా ట్రోల్ చేశారు, మాట్లాడితే అసలు ఏదో ఒకటి అంటాం. ఆడవాళ్ళు కూడా ఆ టైంలో ఆ పాపను అలాగంటాం మాకు గుండెలు పిండేసినట్టుండేది. మరి ఇప్పుడు ఎవరు నోరిప్రేమ్ ఆవిడ చక్కగా సాధించింది. మంచి చక్కగా మన స్టేట్కి మన తెలంగాణ నుంచి ఆంధ్ర కానివ్వండి మంచి పేరు తెచ్చిపెట్టినట్టే కదా అమ్మాయి. 2 జాతీయ అవార్డులతో మాటలు కదా, దాన్ని ఎప్రిషియేట్ చేయలే. నక్కలు బొక్కలు ఎత్తుకున్నట్టు ఒక ఏ చిన్నది ఉంటే దాన్ని ఇంత చేసి చెప్తారే తప్ప కనీసం ఇటువంటి దాన్ని గట్టిగా పైకి ఒక్కళ్ళు చెప్పరే. ఒకటి చూశాను, మన సాయి గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంత ఆయన దీని గురించి చెప్పారు ఆయన. అలా మిగతా అంత ఇదిగా నాకు చెప్పినట్లేదు. కానీ నిజంగా అది చాలా అమ్మాయిని చాలా అప్రిషియేట్ చేయాలి. అమ్మాయి ఆనందమే మా ఆనందం కింద ఉంది. నిజంగా ఆ కుటుంబం అంటే కుటుంబానికి ఎంతోమంది రుణపడి ఉంటారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది. నాకే కాదు ఆయన మోటివేట్ చేసేది. ఆ ప్లేస్లో ఎవరున్నా, కూతురు ప్లేస్లో ఎవరున్నా అదే పని చేస్తాడు ఆయన. జనరల్గా ఏంటి కూతురే కదా, కూతురికి చేతల్లో పెద్ద విశేషం ఏందనుకుంటారు, కానీ కూతురికే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా చేస్తాడు ఆయన. జబర్దస్త్లో ఒక హైపరాది అని ఇంకొక అతను ఎవరో ఒక అసలు చావు అంచులకు వెళ్ళిపోయిన అతను. అటువంటి వ్యక్తి మళ్ళీ బతికించాడు ఆయన. అందరిని మోటివేట్ చేశాడు, చక్కగా అందరిని ఇచ్చేసి
కోఆర్డినేట్ చేసి అతను మొత్తం మీద బతికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాడు. అలాగే ఐప్రాదికి వీళ్ళందరికీ మా గెటప్ సీన్ అని ఇంకా ఈయన ఎవరో మన చమక్ వీళ్ళందరికీ ఏదో ఒక చక్కగా మంచి ప్లాట్ఫామ్ కూడా చూపించి ఎంకరేజ్ చేస్తాడు ఆయన. ఈ జబర్దస్త్ చెప్పుకుంటా పోతే 100 మంది నాకు నిన్న కాక మొన్న మాకు ఒక యూట్యూబర్ ఆయన వాళ్ళ ఎవరో వాళ్ళ అన్నగారికి ఇద్దరు పిల్లలు, పెళ్ళయింది 2 పిల్లలు. ఆ పిల్లలకి ఆయనకి గుండెది ఏదో వచ్చి మణిపాల్ హాస్పిటల్, విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో హోప్లెస్ అని చెప్పారు. అనవసరం చేసిన బతకడం అని చెప్పానంటే గబ్బు వచ్చి మా అబ్బాయి దగ్గరికి వచ్చి గోగడితే ఆయనకి చెప్తే ఇమీడియట్గా మా అపోలోకి ఫోన్ చేసి ఆయన రమ్మని ఇక్కడ పెట్టి ఎంతో పోజేసుకున్నాను, ఎంతో కావాలంటే అప్పటికప్పుడు 2 లక్షలు ఇచ్చాడు ఆయన. ఇచ్చినోడు ఏం చెప్పాడంటే మా అబ్బాయికి, నేను ఇచ్చినట్టు చెప్పొద్దు, నువ్వు దగ్గరుండు, ఆపరేషన్ అయ్యే వరకు నువ్వు దగ్గరుండి చేయించాలి, ఇంకా ఏదన్నా అయితే నేను ఇస్తాను, ఇంకా అవసరమైతే ఆ 2 లక్షలు ఇంకో 2 లక్షలు పోజేసి ఇచ్చాడు ఆయన. మొత్తం మీద అతను బయట పెట్టాడు, బయటకు పంపించాడు, మా అబ్బాయిని అక్కడ పెట్టి చేయించాడు ఆయన. ఏం ఆశించాడండి ఆయన? నాకు ఆయన పేరు కూడా బయటకు వస్తానికి వీల్లేదన్నాడు ఆయన. అలాగే ఎవరన్నా ఉంటారని ఒక 10 రూపాయలు పని చేస్తే 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటాం మనం. అటువంటి మనుషులు దొరుకుతాం. ఇవాళ ఏమొచ్చేస్తుందని ఆయన నాకు ఇలా చేసేస్తే నాకు ఏమి ఆయనకి ఓట్లు అడిపోతాయి, ఓట్లు ఇచ్చేసేస్తాడా? దీనికి వాళ్ళ అన్నదమ్ములు ఎవరో కూడా డబ్బు కన్నా ప్రజలకే ప్రాముఖ్యత ఇస్తారండి. అటువంటి వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తారు, ఎందుకో తెలియదు. ఆయన దగ్గర ఉన్నది నాగబాబు గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన మనసులో ఏదన్నా ఉంటే డెలిబరేట్గా డేర్గా చెప్పేస్తాడు, అంతే తప్ప మనుషుల్లో ఏ కల్మషం ఉండదు ఆయనకి. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. ముగ్గురు అంతే, ఎవరో డబ్బులకి వెనకాడరు, ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటారు. మరి అదేంటో ఆ కుటుంబానికి. అందుకే మాకు కూడా ఏంటంటే ఒకసారి బండ్ల గణేష్ అన్నాడు, అదొక వ్యసనం అని. వ్యసనం అంటే ఎలాగొస్తుందంటే ఇలా నిలబెట్టిన వాళ్ళు, ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళకి ఎవరికైనా మర్చిపోతూ ఉండే జీవితం. ఆ దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలి, ఆ తల్లి బిడ్డల్ని. ఆవిడ కూడా తల్లి ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా ఎవరుంటారండి? ఎవరైనా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక కుటుంబానికే కాకుండా బయట వాళ్ళకి కూడా ఎన్నో సేవలు చేస్తారు. అటువంటి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే మా గుండెలో పిండేసినట్టు ఉంటుంది. అది కొంతమంది మంచిని ఎప్పుడూ చెప్పరు, చెడును మాత్రం అంత చేసి చెప్తారు. అదే బాధగా ఉంటుంది. వాళ్ళ ముగ్గురులో ఎవరిని ట్రోల్ చేసినా మనసు బాధపడద్దండి. చిరంజీవి గారు స్థాయికి ఆయన చేస్తాడు, ఈయన స్థాయికి ఈయన చేస్తాడు, ఈయన స్థాయికి ఈయన చేస్తారు. ఈయన చేసి ఎవ్వరికి బయటోడికి చెప్పనివ్వడు. అది ఆయనలో ఉండే గొప్పతనం అంటే. ఇవాళ నా జీవితం ఇలా ఉందంటే, నిలబడ్డానంటే ఆ మహానుభావుడు మన నాగబాబు గారు చలవనే నేను చెప్తాను ఖచ్చితంగా. ఇంకా ఏదో ఆయన రుణం తీర్చుకోవాలని భయం ఎంతో ఉంది నాకు. మరి ఎలాగ ఉపయోగించుకుంటే అలాగ ఉపయోగపడతాను నేను తప్పనిసరిగా. మా నేహారికకి మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మాయి మా నేహారిక శుభాకాంక్షలు చెప్తూ జై హింద్.